మా పార్టీ అధికారంలో ఉంటే మావాడు ముఖ్యమంత్రి అయితే మాత్రమే నేను కేంద్ర నిధులు ఇస్తాను తప్పించి వేరే వాళ్ళు ఉంటే గనక ఇవ్వను అనేటువంటి ద్వారా నరేంద్ర మోడీ దగ్గర లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అది జరిగేది. ఎప్పుడైనా సరే వివక్ష చూపెట్టడం అన్నట్టు. అదే బీజేపీ వచ్చాక నరేంద్ర మోడీ వచ్చాకైతే అట్లా చూడట్లేదు. అందుకని మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే కనుక ఇదివరకు అఖిలేష్ యాదవ్ కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ కావచ్చు, లేకపోతే కనుక స్టాలిన్ కావచ్చు, ఎవరైనా సరే మోడీని రాజకీయంగా విమర్శిస్తారు కానీ మమ్మల్ని ఇట్లాగా అడ్డుకున్నారు, మాకు వచ్చే నిధులను ఆపారు అనేటువంటి మాట అయితే అంటలేదు. అన్నీ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. అదే సందర్భంలో అడగగానే ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వానికి చేసే సర్వీసెస్ అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని అంగీకరించారు. అమిత్ షాని అడగగానే మాది కొత్త రాష్ట్రం కదా, ఇక్కడ 10 మంది ఐపీఎస్లు కావాల్సి ఉన్నారు, మా దగ్గర ఐపీఎస్ తక్కువగా ఉన్నారు, ఐపీఎస్లు కావాలని కానీ 10 మంది ఐపీఎస్ని శాంక్షన్ చేశారు. ఐఏఎస్ అధికారులు ఏమేం కావాలంటే అవి శాంక్షన్ చేస్తుంటారు. చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను నెరవేరుస్తూనే ఉన్నది. అక్కడ తన మన పర అనేది చూడట్లేదు.